నన్నైతే కొట్టెటోడు నీనే కొట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడున్నాడు తోడు. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా. మీకు ఒకటి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఒక లిరిక్ చూపించాను. ఇంకోటి మనం ఎడిట్ చేసుకున్న 2 డెమోలు అయితే చూపించాను. ఆ రెండిట్లో ఏది నచ్చినా కామెంట్ అయితే చేయండి. మనం ఎడిట్ చేసుకున్న డెమో వీడియో వచ్చేసి చాలా ఒక కొత్తగా అయితే ఉంటుంది. మీకు ఆ 3D లిరిక్ మధ్యలో మన ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అది కొత్తలా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో వచ్చేసి అందులో ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఉంటుంది, కాకుండా అది 3Dలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేదని మీరు ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్ బార్లో బీజీ రిమూవ్ అని సెర్చ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటోని మీరు ఎడిట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడైతే వితిన్ 1 సెకండ్స్లో మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 3 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి చాలా ఈజీగా. ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు యాప్ లింక్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను మీకు. ఇక్కడ ఒక విషయం అనేది చెప్పాలి మీకు ఏంటంటే, ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి అప్లోడ్ చేసుకున్న అనే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ మధ్యలో ఫోటో అనేది ఉంటుంది కదా, ఫోటోని మీరు డిలీట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో ఫోటో ఉంటుంది, డిలీట్ చేసుకొని గ్రూప్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక గ్రూప్ ఎడిట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ మధ్యలో ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకున్న అనే వాళ్ళు పేజీ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ ఫోటో అనేది ఒకవేళ మీకు నచ్చితే మీ యొక్క ఫేవరెట్ హీరో యాక్టర్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదా వదిలేసండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు అయితే వీడియో ఎడిట్ చేసుకున్న అనే వాళ్ళు ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి మీకు స్టార్టింగ్లో ఒకటి బ్రౌజర్ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా అనేది మీకు చెప్పాను కదా. సో అక్కడ నుంచి ఒక ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. 3 ఫోటో అయితే యూజ్ అవుతుంది. సో అక్కడ నుంచి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్గా ఇక్కడ రీప్లేస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫోటో అంతా అడ్జస్ట్ కాకపోతే మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఎఫెక్ట్స్ ఏం చేయకండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ సైజ్ పైన క్లిక్ చేసి మీకు సైజ్ ఎక్కువ అయితే తక్కువ చేసుకోండి, లేదా తక్కువ అయితే ఎక్కువ చేసుకోండి. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చండి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే మీరు రీప్లే చేసుకున్నారు కదా, ఇక్కడ ఏ ఫోటో అయితే మీరు రీప్లే చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఫోటో అనేది మీరు యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా అదే ఫోటోని మీరు కాపీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో తీసుకుంటున్నాను. ఆ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ అనేది చేశాను నేను, చూడండి. ఓకే, చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ లిరికల్ వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోద్దు. ఇంకేమైనా డౌట్స్ నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఇంకోటి ఈ గ్రూప్స్ ఒకసారి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. మీకు ఒకవేళ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే మీరు ఈ కింద ఎఫెక్ట్ మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ మీకు బ్రైట్నెస్ ఎక్కువ అయితేనే తీసేయండి ఫ్రెండ్స్, లేదా వదిలేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకోండి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.